హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీకు అసలు మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారా లేదా, అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, క్రిస్టల్ బ్రేస్లెట్స్, క్రిస్టల్ పెండెంట్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు, పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ అడగచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారో, అసలు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. 3 of Wands, లైఫ్లో ముందుకు వెళ్ళడానికి చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు మీకోసం, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. తన లైఫ్ తను ముందుకు తీసుకెళ్ళాలి, వేరే వాళ్ళ డెసిషన్స్ నేను ఫాలో అవ్వకూడదు, వాళ్ళ ఒపీనియన్స్ నాకు వద్దు అని ఫిక్స్ అయిపోయారు. సో దట్ కార్మిక్ సైకిల్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ వైపే తిరగబోతుంది. అంటే మీరు ఒక మంచి పాజిటివ్ సైకిల్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. బ్రాండ్ న్యూ సైకిల్ బిగిన్ అవబోతుంది. అండ్ దట్ ఓల్డ్ సైకిల్ ఎండ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఏస్ ఆఫ్ సోర్డ్స్, ఒక స్ట్రాంగ్ అండ్ హానెస్ట్ అండ్ లాంగ్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. ఈ కమ్యూనికేషన్ మీ ఇద్దరి మధ్య జరగాలి. అసలు ఈ కమ్యూనికేషన్ జరగకపోతే మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవి కూడా ఇంకా ఎప్పటికీ సాల్వ్ అవ్వవు అనమాట. సో ఈ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ మీ ఇద్దరి మధ్య. ఓకే, 10 of Swords ఎనర్జీ. మీ పర్సన్ ఇంకా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి ఉన్నారు. మీ పర్సన్ తన లైఫ్లో తన జరుగుతున్న సిచ్యువేషన్ తలుచుకుని 8 of Pentacles, మీరు పెట్టిన హార్డ్ వర్క్, మీరు పెట్టిన ఎఫర్ట్స్, మీరు చేసిన హార్డ్ వర్క్ ఇదంతా కూడా మంచి రిజల్ట్ ఇవ్వబోతుంది మీకు. ఓకే, మీ రిలేషన్షిప్కి కూడా మీరు ఇంకా ఎఫర్ట్స్ అయితే పెట్టబోతున్నారు దాన్ని రివైవ్ చేసుకోవడానికి. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి. డెత్, రీబర్త్ కార్డ్ మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో కూడా మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తారు, చేంజెస్ చూస్తారు. ఓకే, సో హర్మిట్ కార్డ్ ఏం చెప్తుంది మనకి అంటే, మీ పర్సన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, మీ పర్సన్ మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇది ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే స్పైయింగ్ ద్వారా జరుగుతుంది. అండ్ తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగుతున్నారు డీటెయిల్స్ అన్నీ. అండ్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. మీకోసం చాలా డీటెయిల్స్ అయితే గ్యాదర్ చేస్తున్నారు, ఎందుకంటే మిమ్మల్ని ఒక వైఫీ మెటీరియల్లా చూస్తున్నారు. ఒకవేళ మీరు ఫీమేల్ అయితే, అండ్ మీరు మేల్ అయితే మిమ్మల్ని హస్బెండ్ మెటీరియల్లా చూస్తున్నారు. కాబట్టి అంత ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీకోసం. అంటే ఇక్కడ ఆల్రెడీ థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు మీ పర్సన్కి. థర్డ్ పార్టీ రిలేషన్ నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు థర్డ్ పార్టీ రిలేషన్ని వద్దు అనుకుంటున్నారు మీ పర్సన్. సో ఆ రిలేషన్ వద్దు అనుకున్న తర్వాత మీ వైపు మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి మీ వైపు రావాలి అని హీలింగ్ టైంలో తీసుకున్న డెసిషన్ అది. ఓకే, 4 of Swords. తను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని తనకి ఇప్పటి వరకు తెలియదు, బట్ ఇప్పుడు తెలిసింది. సో ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో రాబోతున్నారు మీ లైఫ్లోకి. వెరీ ఎమోషనల్ పర్సన్, అండర్స్టాండింగ్ పర్సన్. ఇక్కడ హార్ట్ చక్ర ఓపెన్ అయింది మీ పర్సన్కి. సో తన ఫీలింగ్స్ అన్నిటినీ జెన్యూన్గా ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు. ఓకే, ఇప్పుడు లవ్ బాంబింగ్, బ్రెడ్ క్రాంబింగ్ అవన్నీ ఉండవు. డైరెక్ట్గా జెన్యూన్గా మాట్లాడతారు మీతో. 9 of Swords, స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు మీ పర్సన్. స్లీప్లెస్ నైట్స్ ఎందుకు గడుపుతున్నారు అని అంటే, ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి. ఇది కార్డు క్లారిఫై చేద్దాం.
వై ఇస్ 9 ఆఫ్ సోర్డ్స్ హియర్? 9 ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే జడ్జ్మెంట్ కోసం. స్లీప్లెస్ నైట్స్ ఎందుకు అని అంటే జడ్జ్మెంట్ కోసం. యూనివర్స్ మీకు జడ్జ్మెంట్ చేయబోతుంది మీ రిలేషన్షిప్కి. సో రిలేషన్షిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్కి. మేబీ కార్మిక్ రిలేషన్లో ఉండి ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఇది సెకండ్ రిలేషన్. ఈ రిలేషన్ మీరు కలవచ్చు. సెకండ్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. రీసెంట్లీ వచ్చి ఉంటారు చాలామంది లైఫ్లోకి. బట్ ఈ పర్సన్ అందరి లైఫ్లో లైఫ్ పార్ట్నర్ అయిపోతారా అని అంటే అవరు. ఈ పర్సన్ జస్ట్ డిసెంబర్ వరకే ఉంటారు. ఈ మంత్, ఈ ఇయర్ డిసెంబర్, మహా అయితే నెక్స్ట్ ఇయర్ ఫెబ్ వరకు ఉంటారు కొంతమంది లైఫ్లో. తర్వాత మీరే గెట్ అవుట్ అంటారు ఈ పర్సన్ని, సెకండ్ పర్సన్ని. ఎందుకు అంటే అదొక అథారిటీ ఫిగర్. మీకు నచ్చదు, వాళ్ళ ఎనర్జీస్ మీకు సూట్ కావు. ఓకే, జస్టిస్ అంటే ఇక్కడ మీరు ఏదైనా రిలేషన్షిప్ రిలేటెడ్ జస్టిస్ మీరు చేసుకోవచ్చు. మీ రిలేషన్షిప్కి మీరు జస్టిస్ చేసుకోవచ్చు, లేదా ఇంకేదైనా విషయంలో మీరు జస్టిస్ చేసుకోవచ్చు. అది యూనివర్స్ మీకు ఇస్తున్న జస్టిస్ కార్డ్. మీ రిలేషన్షిప్కి జస్టిస్ అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి అది మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ అయిన వాళ్ళకి అది రీయూనియన్. అండ్ ఇంకా లవ్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి అది జస్ట్ ఆ ప్రపోజల్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో అదనమాట. సో 7 ఆఫ్ వాండ్స్ అంటే ఇక్కడ మీరు అండ్ మీ పర్సన్ కూడా మీ బౌండరీస్లో మీరు ఉంటున్నారు. బౌండరీస్ దాటి వెళ్ళట్లేదు. థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ లిమిటెడ్గా ఉంటుంది మీకు. మీ లిమిట్స్ దాటి మీరు వెళ్ళట్లేదు. మీ పర్సన్ కూడా తన లిమిట్స్ దాటి తను రావట్లేదు. ఓకే, సో చెప్పాలంటే స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీరు. సి 2 ఆఫ్ సోర్డ్స్ అంటే మీ ముందు 2 వేస్ అయితే ఉన్నాయి, 2 దారులు ఉన్నాయి మీ ముందు. లేదా ఎనీ 2 థింగ్స్ మధ్య మీరు డిసైడ్ చేసుకోవాల్సి రావచ్చు. సో అలాంటిది ఏదో కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇది పాస్ట్ రిలేషన్ని వదిలేసి న్యూ రిలేషన్ సెలెక్ట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడైతే. 5 ఆఫ్ వాండ్స్. ఈ 5 ఆఫ్ వాండ్స్ చాలామంది లైఫ్లో థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదా లేకపోతే ఇది మీ ఇద్దరి మధ్య స్ట్రగుల్స్ నడుస్తున్నాయి. అది కూడా చెప్తుంది. స్ట్రగుల్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, అండ్ స్ట్రగుల్స్ లైఫ్ చూస్తున్నారు ప్రజెంట్. మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. అండ్ కొంతమంది విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య గొడవలు అవుతున్నాయి. అది కూడా కనబడుతుంది ఇక్కడ. 2 ఆఫ్ వాండ్స్. సో దిస్ ఈజ్ రీకన్సిలేషన్ కార్డ్. మీ పర్సన్ మీతో రీకన్సిల్ అవ్వాలని చూస్తున్నారు. మీరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో రీకన్సిలేషన్, రీయూనియన్ ఎప్పుడు అవుతుంది అనేది క్లారిఫై చేద్దాం. ఓకే, మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్. మేబీ సంథింగ్, ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో కూడా రాబోతుంది. అండ్ మీ పర్సన్ మీకు మీ దగ్గర తీసుకున్న మనీ రిటర్న్ చేయొచ్చు, లేదా మిమ్మల్ని మళ్ళీ ఫైనాన్షియల్ హెల్ప్ అడగచ్చు. ఓకే, ఓల్డ్ రిలేషన్ వదిలేసి మళ్ళీ మీతో రికన్సైల్ అవ్వచ్చు. సో అలాంటివి నడుస్తున్నాయి ఇక్కడ రిలేటెడ్ టు ఫైనాన్స్. చారియట్ కార్డ్. మీ లైఫ్లో మీరు ఏదైతే రిలేషన్లో ఉన్నారో ప్రజెంట్, ఆ రిలేషన్ ముందుకు వెళ్ళబోతుంది. ట్రాన్స్ఫార్మేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ మీ పర్సన్ మీ వైపు చాలా లైటనింగ్ స్పీడ్లో రావాలి అన్నంత ఇదిలో ఉన్నారు మీ పర్సన్. బట్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని రావాలి అని యాంగ్జైటీతో ఉన్నారు. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే అప్పుడు మీ దగ్గరికి రావాలి అని చూస్తున్నారు. ఓకే,
పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ వస్తుంది, మీకు ఏదో మనీ కలిసి రాబోతుంది, సడన్ మనీ ఏదో రాబోతుంది మీ లైఫ్లోకి మీకు. అండ్ ఇక్కడ రీడింగ్ చూసే వాళ్ళలో మీ లైఫ్ పార్ట్నర్ ఆర్ మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్నవారు అయి ఉంటారు, అరౌండ్ 10 years. ఫుల్ కార్డ్, ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు మీ పర్సన్ మీ దగ్గర నుండి. సో ఒక న్యూ ఎనర్జీతో వస్తున్నారు మీ ముందుకి. ఆ ఓల్డ్ ఎనర్జీస్, ఓల్డ్ ట్రామా అవన్నీ మీ దగ్గరికి క్యారీ చేయాలి అని మీ పర్సన్కి లేదు. అవన్నీ అక్కడే మర్చిపోయి అప్పుడు మీతో న్యూ బిగినింగ్ చూడాలి అని మీ పర్సన్ ఒపీనియన్. సో దానికే ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే, సో ది ఎంప్రెస్ ఎనర్జీలో మీరున్నారు. నర్చరింగ్, కేరింగ్, మదర్హుడ్. ఓకే, సో మీ పర్సన్ ఒక కిడ్ లాగా ట్రీట్ చేస్తారు మీరు. సో అవన్నీ కూడా మీ పర్సన్కి నచ్చుతాయి. ఓకే, అండ్ ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అది కూడా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు నియర్ ఫ్యూచర్లో. సో మనకి కొన్ని ఎనర్జీస్ అయితే క్లారిఫై చేద్దాం. అంటే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చిన తర్వాతే వస్తారా, లేదా మిమ్మల్ని కూడా మళ్ళీ మ్యానిపులేట్ చేస్తారా, అండ్ మళ్ళీ బ్రెడ్ క్రమ్మింగ్ చేస్తారా, లేదా ఓన్లీ ఫర్ హెల్ప్ మీ దగ్గరికి వస్తున్నారా, ఎనీ హెల్ప్, అది క్లారిఫై చేద్దాం. వాకింగ్ అవే, లీవింగ్ బిహైండ్. ఓకే, ఒక థర్డ్ పార్టీ రిలేషన్ని వదిలేసి మీ దగ్గరికి వస్తున్నారు. ఆ టాక్సిక్ రిలేషన్ అని, ఆ పర్సన్ టాక్సిక్ పర్సన్ అని ఐడెంటిఫై చేశారు మీ పర్సన్. సో అందుకే ఇప్పుడు ఆ రిలేషన్ నుంచి కంప్లీట్గా బయటికి రావాలని డిసైడ్ అయ్యారు. సో అందుకే మీ వైపు వస్తున్నారు మీ పర్సన్. ఓకే, 8 of cups, 5 of swords. అబ్యూసివ్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు ఆ థర్డ్ పార్టీ రిలేషన్షిప్. ఓకే, సో మీ పర్సన్ అవన్నీ తెలుసుకున్నారు. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటినీ అక్కడే వదిలేసి మీ దగ్గరికి ఒక ప్రశాంతమైన యాటిట్యూడ్తో వస్తారు, ఒక ప్రశాంతమైన మైండ్తో వస్తారు మీ దగ్గరికి. అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయని తెలిసింది మీ పర్సన్కి. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని లైక్ చేసేది ఎందుకు అసలు అని అంటే మీరు ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ అని. ఓకే, ఎలాంటి ప్రాబ్లంనైనా మీరు చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరు, ఈజీగా సాల్వ్ చేయగలరు ఏదైనా ప్రాబ్లం వస్తే. సో అవన్నీ కూడా మీ పర్సన్కి మీ దగ్గర నచ్చిన విషయాలు. విష్ ఫుల్ఫిల్మెంట్, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. ఓకే, 10 of swords, డబుల్ క్లారిఫికేషన్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్. డైరెక్ట్ కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి. మీరిద్దరూ కూడా డైరెక్ట్ కమ్యూనికేషన్ చేసుకుంటారు, క్లియర్ మైండెడ్ కమ్యూనికేషన్ చేసుకుంటారు, అండ్ క్లియర్ బౌండరీస్ కూడా పెట్టుకుంటారు మీరు తర్వాత డిఫికల్టీస్ ఫేస్ చేయకుండా. పేజ్ ఆఫ్ సోర్డ్స్, స్పై చేస్తున్నారు మీ సోషల్ మీడియా అకౌంట్స్ పైన. మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేయొచ్చు, లేదా మీరు మీ పర్సన్ని స్పై చేయొచ్చు. అగైన్ జడ్జ్మెంట్ కార్డ్. ఈ జడ్జ్మెంట్ కార్డ్ కూడా మనకి డబుల్ క్లారిఫికేషన్ వచ్చింది ఇక్కడ మనకి. ఫర్గివ్నెస్, మీరిద్దరూ ఒకరినొకరు ఫర్గివ్ చేసుకుంటారు అండ్ ఒక న్యూ ఫేజ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేసుకుంటారు. ఓకే, రీబర్త్ కార్డ్ అంటే ఇది ఒక న్యూ బిగినింగ్ కార్డ్. ఇది టెంపరెన్స్ కార్డ్. ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది మీకు, యాన్సెస్టర్స్ ప్రొటెక్షన్ ఉంది మీకు. మీ రిలేషన్ 100% సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, చాలా బ్యాలెన్స్డ్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా. ఏదో మళ్ళీ బ్యాలెన్స్డ్ ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇదివరకట్లాగా అంత యాంగ్జైటీ అయితే లేదు మీ ఇద్దరికి కూడా. మీ ఇద్దరికి తెలిసిపోయింది మీ రిలేషన్ ఎప్పటికీ కూడా స్టెబిలిటీ ఉన్న రిలేషన్, అది స్టేబుల్గానే ఉంటుంది.
మీ ఇద్దరి మధ్య ఇంకెవరు రారు అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది మీ ఇద్దరికి కూడా. ఓకే, స్టార్ కార్డ్ క్లియర్ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది ఇద్దరికి. కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది తొందరలో, అది జరగబోతుంది. అండ్ మెసేజెస్ అగైన్ క్లియర్ మెసేజెస్, ఒరిజినల్. ఇప్పటి వరకు డూప్లికేట్ మెసేజెస్ చూస్తారు, ఇప్పుడు ఒరిజినల్ మెసేజెస్ చూస్తారు మీ పర్సన్ దగ్గర నుంచి. ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్. దిస్ కింగ్ ఆఫ్ వాండ్స్ మీ పర్సన్ ఎనర్జీకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, సింహరాశి ఎనర్జీ, ధనుష్ రాశి, మేషరాశి. ఓకే, సో ఇది కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు మీ పర్సన్. బాగా మనీ సంపాదించాలి, ఫ్యూచర్ బాగుండాలి, స్టెబిలిటీ అనేది ఉండాలి లైఫ్ అంటే అని ఇది ఉంది. తన పైన ఉన్న బర్డెన్స్ ఇవి, ఫైనాన్షియల్ బర్డెన్స్, అవి ఎక్స్ట్రా బర్డెన్స్ క్యారీ చేస్తున్నారు. మేబీ ఎక్స్ట్రా ఖర్చులు వల్ల అవి ఎక్స్ట్రా బర్డెన్స్ వచ్చాయి మీ పర్సన్కి. అండ్ బిల్స్ కూడా క్లియర్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు. ఓకే, ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ పర్సన్. రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే కనబడుతుంది మీ పర్సన్కి. ఓకే, అండ్ మ్యారేజ్ కార్డ్. సో ఇది ఒక డొమెస్టిక్ లవ్, 10 ఆఫ్ కప్స్, ఫ్యామిలీ, డొమెస్టిక్ లవ్, మ్యారేజ్, రిలేషన్షిప్, డ్రీమ్ కమ్ ట్రూ, విష్ ఫుల్ఫిల్మెంట్, హార్మోనీ అండ్ డివైన్ లవ్. ది స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, మీన రాశి. ఓకే, సో ఈరోజు రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ మనకి లక్కీ నెంబర్ 2 అండ్ కామెంట్ సెక్షన్లో 777 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. ఓకే, సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.